ఇవాళ గమ్మతి ముచ్చట్లు బగ్గనే ఉన్నాయి గానీ మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకురుల్లా. భోగాపురం విమానాల డిపో షురు 18,000 కోట్ల పనులు చాలు చేసిండు మోడీ సారు. లడాయి పేరుతోని తిట్టిర్రు బూతులు, ఇప్పుడు చెప్తుర్రు క్షమాపణలు. ఇస్తున్నారు 3 నెలల కూపన్ బియ్యం, తీసుకుంటానికే బగ్గైతుంది ఆల్షం. E20 తోని ఖరాబ్ అయితే అట బండ్లు, 4 నాడు ముట్టడిస్తాడట ప్రధాని ఇల్లు. జూ పార్కుల పెంచిర్రు ఎంట్రీ ఫీజులు, పర్సుల బరువు నింపుకపోర్రి పోతోళ్ళు. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలుగా నిరుద్యోగం, వలసలు మరియు పాలకుల నిర్లక్ష్యం నిలుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం అన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం భౌగోళికంగా, ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇగో ఇసొంటి జాగల్లా ఇయాల ఎసొంటి కార్యం నడిచిందంటే చెప్పుడు కాదుల్లా చూడాల్సిందే. ये रिबन कटने की तस्वीरें हैं. రైట్. ఆంధ్ర భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాల డిపోను చాలు చేసిండి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ సారు. ఇక గాలి మోటార్ నుంచి సార్ దిగంగానే గవర్నర్, సీఎం, కడమ లీడర్లంతా పోయి ఇట్లా ఎదుర్కొన్నారు. ఆడికెళ్ళి సీదా ఎయిర్పోర్ట్ కు వచ్చిండు. ఏందక్కువ 18,000 కోట్ల డెవలప్మెంట్ పనులు షురూ చేసిండు. ఇక ఎప్పట్లెక్కనే తెలుగులో మాట్లాడుకుంటూ ఉపన్యాసం చాలు చేసిండు మోడీ సారు. కొండితల్లి అమ్మవారుకు నమన్ करता हूं. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కు రన్వే లెక్క, పర్సుల భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్ లెక్క పనిచేస్తుంది అనుకొచ్చిండు ప్రధాని సారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏలువాళ్ళు ఉండగా ఒక్క కుటుంబం పేర్లే పెట్టేది, కానీ మేము అట్లా కాదు, మన్యం వీరుడు అల్లూరి పేరుతో పాటు షాన్ విమానాల డిపోలకు వీరుల పేర్లు పెట్టిన మన్యాజ్ చేసిండు. అంతకు మునుపు సీఎం చంద్రబాబు సార్ మాట్లాడుకుంటూ స్వర్ణాంధ్ర సాధించే తొవ్వలు ఇదో గొప్ప మైల్ రాయి అనుకొచ్చిండు. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. సెంటర్ గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు లోకేష్ అన్న స్పీచ్లతోని ఉత్తరాంధ్ర సత్తా ఏందో సాటింపేసిర్రు. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? ఇక చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మోడీ సార్ గొప్పతనం, బాబు గారి ముందు చూపు గురించి గొప్పగా సాటింపేసిండు. అయితే మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ పోరలు ప్రధాని సార్ని ఇష్టం ఉన్నట్టు తిట్టిరు కదా. మొదలు జంజీ పోరలకు సంస్కారం నేర్పాలి అనుకొచ్చి గీ మాట అన్నాడు. నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు అంతకంటే మొదలే 13,000 మంది తిమ్సా డాన్స్ చేసి రికార్డు కొట్టేసిర్రు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి కానీ ఇక ఎర్ర బస్సు సుధా రానికాడికి ఎయిర్ బస్ అయితే వచ్చినట్టే గానీ లోకల్ పోరలకు ఎన్ని కొలువులు వస్తాయో వాళ్ళ బతుకులు ఎట్లా మారబోతున్నాయో రేపు తెలుస్తుంది. ఓ అక్క, కూపన్ బియ్యం తెచ్చినవానే? ఏడచెల్లే తీసుకొద్దామనే పోయినా, ఆడ ఇంత పొడుగు లైన్ ఉన్నది, ఇంకో దిక్కు పనికి ఆలస్యం కాబట్టే రేపు తీసుకుంటాం అయితే అని వచ్చిన. అరే మా చిన్నోడు పోయిండక్క బియ్యం తెస్తానికి, ఇంకా వత్తలేడు. ఆ లైన్లోనే ఉండవచ్చునే,
మొదలే తెచ్చుకోవాలంటే ఇట్లా 2 వారాల దాకా ఇస్తారు కదా, నిమ్మలంగా తెచ్చుకుంటాం అయితే అనుకునేటోళ్ళు సుతా ఉంటారు. ఇంతకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ 3 నెలల కూపన్ బియ్యం ఒక్క పారే ఇచ్చుడు చాలు చేసిరులా రేషన్ షాపుల కాడ. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల బియ్యం మొత్తం ఒక్క పారే ఇస్తున్నారు. ఆత్రం ఏం లేదు, ఈ నెలాఖరు దాకా ఇస్తారు. ఏ నెల ఆ నెలకి ఇచ్చేది కదా, ఇప్పుడు మునుం పెట్టి 3 నెలలు ఎందుకు ఇస్తున్నట్టు అంటారా? ముందే ఆనకాలమాయే. ఓ దిక్కు ఆనలు దంచి కొడుతుంటే వాగులు బొంకుతుంటాయి, రోడ్ల మీద వరదలు వారుతుంటాయి. రేషన్ సరుకులు తెస్తానికి తిప్పలే, తీసుకుపోతానికి పబ్లిక్ కు తిప్పలే. గందుకే ఆనకాలం వెళ్లేదాకా మళ్ళా తిరిగే తిప్పలు లేకుంటే ఒకటే పారి ఇస్తుర్రు అన్నట్టు. కానీ పబ్లిక్ ఏమో మాకు చాలా తిప్పలు అవుతుంది అనబట్టే. 3 నెలల బియ్యానికి ఎంతసేపు కూర్చోవాలిడా? 4 గంటలు ఆయన కూర్చొని నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. మరి నేను అడ్డమడుతున్నా అంటే మళ్ళీ కూడా ఎత్తుకోవాలి నన్ను. ఇక్కడ ఊరనికి రాదు. లైట్ కడితే ముందల వెనక ముందల పోతుంది. మళ్ళీ ఇప్పుడు డ్యూటీ పోయి పిల్లగాని పట్టుకొచ్చుకున్నా. ఏం చేయాలి మరి? 4 గంటలే పాన గాబరైతుంది. ఒక్క నెల అయితే డబ్బులు అందుకొని పోతాం. వాళ్ళకు కూడా వీలైతుంది, మాకు కూడా వీలైతుంది. మరి 3 నెలలు అంటే ఇప్పుడు వాళ్ళకు ఇబ్బంది, మాకు మోస్తా చేత కావద్దా? కాళ్ళు లేవు, చెవులు. ఒక్కొక్క నెల పోయి పుణ్యం ఉంటుంది. 1 మంత్ బాగుంది. 1 మంత్ బాగుంది, ఈజీగా ఉంటుండే. కొంతమంది ఏజ్ బార్లు ఉన్న వాళ్ళు కూడా ఒక్క నిలబడలేక చాలా కష్టమవుతుంది వాళ్ళకి. పనులు పాటలు చేసుకుంటాం కదా, దాని గురించి అని 1 మంత్ బాగుంది. 10 నిమిషాలు పడుతుంది. 3 స్టామ్ వేయాలంటే చాలా టైమే పడుతుంది. మేము 10 గంటలకు వచ్చినాం, మరి ఇంతవరకు కానలేదు. అంత టైం పడుతుంది ఆడ. ఆగానట 3 నెలలే ఒక్క పారే ఇస్తుండే వరకు మోసుకపోలేక మస్తు తిప్పలైతుందని పేద మనుషులు అంటుంటే చాలా లేట్ అవుతుంది, నిలబడి యాస్టకు వస్తుందని అక్కలు అంటారు. మాకు ఇబ్బంది అవుతుంది అంటారు డీలర్లు. అంటే 3 టైమ్స్ వాళ్ళు ఫింగర్ పెట్టాలి, మేము 3 టైమ్స్ నంబర్ కొట్టాలి, 3 టైమ్స్ జోకాలి. దానివల్ల ఏంటంటే ఒక కార్డ్ హోల్డర్కి కానీ మినిమం 15 మినిట్స్ పడుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ఏమన్నామంటే అట్ ఎ టైం 3 మంత్స్ ఒకటేసారి క్లిక్ చేస్తే వస్తే ప్రాబ్లం ఉండకపోతుండే. 3 నెలలకు 3 మాటలు తంబేస్తుండే వరకు ఒక్కరికి ఇస్తానికే పావు గంట పడుతుందట. ఇక అందరికి ఇచ్చే వరకు ఏ ఆళ్ళ కావాలి అంటున్నారు. కానీ ఆనలకు నెల తిప్పల పడే కంటే ఒక్క పారే బూతంతసేపు ఓపిక పడితే అయిపోయాయి. ఈ ముచ్చటి ఇట్లుంటే అయ్యో మా కేవైసీ కంప్లీట్ కాలేదనేటోళ్ళు ఏం రంది పడకుర్రి. ఈ నెల 31 తారీఖు దాకా చేసుకునే ఛాన్స్ ఇచ్చిర్రు. నీట్ పేపర్ లీక్ అయిన ముచ్చట మీద సెంటర్ చదువుల మంత్రి రాజీనామా పెట్టాలని ఢిల్లీ జంతర్ మంతర్ కాడ ఎంత రచ్చ నడిచిందో చూసినాం కదా. ప్రతిపక్షంతో పాటు తోపు లీడర్లంతా వచ్చి హిమ్మతిచ్చిర్రు. ఇక పోలీసులకు స్టూడెంట్లకు నడుమ తగ్గ నడిచింది కొట్లాట. వాళ్ళు వీళ్ళని కొట్టుడు, వీళ్ళు వాళ్ళని గెదుముడు. పరిస్థితి అంతా ఎట్లనో ఉన్నదని ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా పెట్టుడుతోని గెలిచినామని సంబరపడుకుంటా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈడికి సినిమా అయిపోయింది అనుకుంటారు కదా, కానీ అసలు కథ మొదలైంది అప్పుడే. ఇంతకు ఢిల్లీ లడాయి తర్వాత ఏం నడిచిందంటే మోడీ సార్ నన్ను క్షమించురు సార్, నాకు 15 ఏళ్ళే సార్. ఎవరో ఏదో చెప్తే నేను మిమ్మల్ని తిట్టినా, నాది పొరపాటే. మునుపు ఇసొంటి తప్పు ఎప్పుడు చేయలే, రేపు చెయ్యకూడా. ప్లీజ్ సారీ అని ఒక్క తీర్ల బతిమలాడుతుంది చెల్లెమ్మ. ఇది మొదటి వీడియో. ఇది ఎందుకు చేసిందో తెలియాలంటే ఈ వీడియో సుత చూడాలి. अंदर से उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ इस के नीचे से, निकल जाओ। और जो वो घुसा हुआ है मेलोडी की निकल जाओ उसके बाहर से। జంతర్ మంతర్ కాడ లడాయి చేస్తానికి పోయి మోడీ సార్ ను పొట్టు తిట్టింది. ఊకుంటారా? కేసు రాసిర్రు పోలీసులు. ఇగేముంది, దెబ్బకు సారీ చెప్పుకుంటే మళ్ళీ వీడియో ఇడిచింది అన్నట్టు. ఇక ఇంకో వీడియో చూడు రే. ना हम जंतर मंतर जाते, ना हमें रूम खाली करना पड़ता, बिकॉज हमें क्या दिया गया, बेटा तुम रूम खाली करो, तुम्हारे और हमारे विचार ना मिल रहे, निकलो यहाँ से, दफा हो. తట్టబుట్ట సర్దుకొని ఇల్లు ఖాళీ చేసిపోతుంది ఈ అక్క. ఎందుకంటే ఈ అక్క సుత మోడీ సార్ ని ఎడ్డించుకుంటే గట్టిగానే అరుచుకున్నది. तो गाइस आप देख सकते हो ये मोदी की तेरहवीं का खाना है. अगर किसी को एंजॉय करना हो तो यहाँ पर आ सकते हैं, समोसा खा सकते हैं. प्लीज एंजॉय दिस मोदी की 13वीं का खाना जो है, eat it. ఆయనతో వీడియో గిరికలు కొట్టుకుంటే వాళ్ళు ఉండే ఇంటి ఓనర్ కంట్లో పడ్డది. మీకు మాకు కుదరది, ఎమ్మటే ఇల్లు ఖాళీ చేయురని ఆర్డర్ వేసిండు. ఇక గియాక్ అయితే మోడీ సార్ తో పాటు మన సైన్యాన్ని కూడా తిట్టింది. అట్లని తగ్గిందేమో అనుకునేరు. మా తాత సుత సైనికుడే పాకిస్తాన్ తోని చైనాతోని కొట్లాడిండు, నా దేశభక్తిని ఎవరికి చూపెట్టాల్సిన పని లేదు అంటుంది. ఈ ముచ్చటి ఇట్లుంటే లడాయి చేసేటప్పుడు ఏమన్నా అయితే మీరు చూసుకుంటారని మేము అంతెత్తెగిరినాం. ఇప్పుడు మా మీద కేసులు అవుతున్నాయి, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మీరు అంత ఏడవన్నారని కాక్రోచ్ పార్టీ పెబ్బ అభిజిత్ దీప్కేతో పాటు కడమ లీడర్లను ప్రశ్నిస్తుంది ఈ అక్క. ఎమ్మటే అట్నుంచి బొద్దింకల పెబ్బ బయటకు వచ్చి పోరలను ఏమనొద్దు, కేసులు పెట్టొద్దు, పెడితే మాత్రం ఆలెద్ దక్కదని వార్నింగ్ ఇచ్చిండు సర్కార్కు. ఇక అటు ప్రధాని మోడీ సార్ సుత మళ్ళీ వీడియో ఇడిచిండుల్లో. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई
कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है। दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। मैं उन्हें माफ करना चाहता हूँ। అగనట నన్ను తిట్టిర్రు సరే, మా అమ్మేమన్నదని తిట్టిర్రు. అయినా చిన్నతనంలో తప్పులు చేస్తుంటారు కామనే. ఆలసుతో మన పిల్లలే కాబట్టి వాళ్ళని క్షమిద్దాం అనుకొచ్చిండు. నాకెవరున్నారు, నేను మీకోసమే బతుకుతున్నా అనుకొచ్చిండు మోడీ సారు. మరి ప్రధాని ఇడియోతనన్న అరెస్టులు ఆగుతాయో లేదో గాని వెనకమర్లున్న మందం చూసుకొని ఎగురితే ఏమవుతుందో మళ్ళీ పారి ఎరక చేసిర్రు అన్నట్టు అందరు కూడి. సర్కారు అమల్లో పెడుతున్న పథకాలు చక్కగా అందుతలేవు అనుకోర్రి. ప్రతిపక్ష పార్టీలు పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఇగో సర్కారు పనితనం గిది అని ఎడ్డిస్తుంటారు. అట్లనే కొత్తగా తీసుకురాబోతున్న పథకాలు రూల్స్ తోనిగిన పబ్లిక్ ఫాయిదా ఉండదనిపిస్తే పబ్లిక్ గా రూల్స్ ను వద్దనుకుంటే అప్పుడు సుత మీటింగ్లు, ధర్నాలు, నిరసనలు చేస్తుంటారు. అట్లనే సెంటర్ సర్కారు అమల్లో పెడుతున్న ఓ విధానం నచ్చక ఇయ్యాల ఈ మీటింగ్ నడిపింది షీపూర్ పార్టీ. हर पेट्रोल पंप पे या अलग अलग पेट्रोल पंप पे आप हमें ऑप्शन दो. अगर हम प्योर पेट्रोल लेना चाहें या E20 लेना चाहें, हमारी मर्जी होनी चाहिए. प्योर पेट्रोल से E20 सस्ता होना चाहिए. आज जबरदस्ती तेल कंपनियों को फायदा पहुंचाने के लिए पेट्रोल महंगा कर रखा है. पेट्रोल 84 रुपए से कम होना चाहिए, 84 रुपए लीटर से. సార్ ఏమంటున్నాడంటే బంకుల్లో E20 పెట్రోల్ తో పాటు మామూలు పెట్రోల్ చూస్తూ ఉండాలి, ఏది కొట్టించుకోవాలనో పబ్లిక్ ఇష్టం ఉండాలి. E20 రేటు స్వచ్ఛమైన పెట్రోల్ కంటే తక్కువ ఉండాలి. అది చూత ఎంత అంటే 84 రూపాయల కంటే తక్కువ ఉండేటట్టు చూడాలని డిమాండ్ చేసిండు. అంతేకాదు ఈ అన్ని ప్రధానికి ఎరక చెప్తానికి మంగళవారం మోడీ సార్ ఇంటికి పాదయాత్ర చేస్తాడట. అయితే E20 పెట్రోల్ అడగం చేస్తే 3 ఏళ్ల కింద కొన్న బండ్లకు ఏం కాదా అని 29 కంపెనీలను అడిగితే ఏం తక్కువ 9 కంపెనీలు పక్కా ఖరాబ్ అవుతాయి, కానీ మేమేం చెప్పలేకపోతున్నాం అంటుర్రట. ఇంకో దిక్కు సర్కారోళ్ళేమో బండ్లకు వచ్చిన తిప్పలేం లేదు, కావాలనే పడని పార్టీలు రచ్చ చేస్తున్నాయి అంటుర్రు. లేలే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలు చేయబట్టే E20ని బలిమిటికి రుద్దుతున్నారు. దాంతో బయట దేశాల నుంచి ఇథనాల్ కొనుడు ఎక్కువైతుంది, రేటు పిరమవుతుంది అనేది మనోళ్ళ మాట. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇక కేజ్రీవాల్ సార్ పెట్టిన మీటింగ్ కు మోడీ సార్ వచ్చి మాట్లాడితే ఎట్లుంటది? గా సార్ ఎందుకు వస్తాడు అంటుర్రా చూడుర్రిగా. फ्रेंड्स, भारत माता की, भारत माता की. आज केजरीवाल जी ने मेरे लिए कुर्सी लगाई है. हालांकि अपने मन की बात बताऊं तो मुझे केजरीवाल जी इस कुर्सी पर बैठे भी ठीक नहीं लग रहे हैं. ये कुर्सी केजरीवाल जी, ये मुझे थोड़ा पीड़ा होती है ये देख करके. आपको भी होती है क्या? ये E20 के आज समर्थन में जो देशवासी इकट्ठा हुए हैं, मैं इस आपके समर्थन को तहे दिल से स्वीकार करता हूं. ये क्या समर्थन में नहीं आए क्या? ये खिलाफ आए हैं? खिलाफ आए, खिलाफ. मुझे ही गलत जानकारी मिली होगी जी. लेकिन मैं आपको बताता हूं जी, अभी ये आरोप लगते हैं कि ये E20 देश के लिए ये फायदेमंद नहीं है. हम पर आरोप लगते रहते हैं. हमें यह भी कहा जा रहा है कि हमने अच्छे दिनों का वादा किया था, अच्छे दिनों का कहा था कि अच्छे दिन आएंगे. और आज आप देखिए, आप खुद भी मानेंगे कि आप लोग इकट्ठा हुए हैं तो आपकी भी यही मांग है कि पिछले दिन वापस आने चाहिए. तो मुझे जरा बताइए, अभी 5-6 महीने पहले अच्छे दिन थे कि नहीं थे? थे कि नहीं थे? आप लोग किसकी मांग करने आए हैं जी? 1 साल पहले ये पेट्रोल जो शुद्ध मिलता था, ये जिस रेट में मिलता था, ये आप लोगों को एहसास ही नहीं हुआ कि ये अच्छे दिन आ गए हैं. और आज आप देखिए, हमने आपकी आंखें खोलने के लिए E20 लेकर के आए और पेट्रोल का रेट बढ़ाया, तो आपको अब वो अच्छे दिन नजर आने लगे हैं. इसी प्रकार से देश हित के लिए हम कार्य करते रहेंगे. और जिस प्रकार से E20 आया है, हमारा सपना है
2047 लाने का, 2047 का भारत लाने का, और जिस प्रकार से E20 लगा हुआ है, हम 2047 को 2040 में ही लेके आ जाएंगे, मेरा ये वादा है। भारत माता की। అరే వా నియంగా కళ్ళు మూసుకొని ఇట మాత్రం మోడీ సారే కేజ్రీవాల్ సార్తో కూకొని మాట్లాడుతుండేమో అనుకుంటారు అంతా. మోడీ సార్ గొంతును అచ్చు గుద్దినట్టు దింపిండు. ప్రధాని సార్ ఏ స్టైల్లో మాట్లాడతాడు, ఏడాగుతాడు, సార్ ఊకూక ఏమేం మాటలు చెప్తాడో పొల్లు పోకుండా చెప్పిండు అన్న. ఆ పెట్రోల్ కథ ఏందో గానీ అన్న చెప్పిన కథ అయితే అదిరిపోయింది పో. అబ్బా ఊకే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది మమ్మీ, అట్లా బయటికి పోదాం. వచ్చే వారం పోదాం తీ బిడ్డ. డాడీ ప్లీజ్ డాడీ, అట్లా పార్కు కన్నా పోయేద్దాం డాడీ. సరే బిడ్డ పోదాం తీ. ఇగో శనారం ఐతారం వచ్చిందంటే పట్నం నుండే పోరాళ్ళు అమ్మా నాయనలతో ఇట్లనే పోరు పెడుతుంటారు. ఇక వాళ్ళను ఖుషి చేస్తానికి కొందరు పార్కులు ఎగ్జిబిషన్లకు తీసుకుపోతే ఇంకొందరు సినిమాలకు పోతుంటారు, ఇంకా కొందరు జూ పార్కులకు పోతుంటారు. ఇగో గసొంటలంతా మంచిగా చూడాలి గీ ముచ్చట. పట్నం నెహ్రూ జులాజికల్ పార్కుకు పోతుళ్ళు జేబులు జరంత బరువు పెట్టుకొని ఓర్రుల్లో. ఎందుకంటే ఇయాలటి నుంచి టికెట్ రేట్లు పెంచేసిర్రు మళ్ళా. అవు మునుపు పెద్దలకు 100 రూపాయలు ఎంట్రీ టికెట్ ఉంటే ఇప్పుడు 120 చేసిర్రు. చిన్నలకు 50 రూపాయలు ఉంటే ఓ 10 పెంచి 60 రూపాయలు చేసిర్రు. ఇక బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే పెద్దలు 1000, చిన్నలు 500 చదివించుకోవాల్సిందే. ఈడికి అయిపోలేదు లోపటికి పోయినాక సుత గట్టిగానే విండుతున్నారు. సఫారీ చేయాలనుకుంటే ఏసీ బస్సుకైతే 160 రూపాయలు, ఈ బస్సుకైతే 110 రూపాయలు, బ్యాటరీ బండ్లకైతే 135 రూపాయలు, చిన్నలకైతే 75 రూపాయలు ముట్ట చెప్పాలి. ఇక చిట్టి రైలు ఎక్కాలంటే పెద్దలకు 90, చిన్నలకు 45. అట్లనే 11 సీట్ల బ్యాటరీ బండి కావాలంటే 3300, 14 సీట్ల బండి కావాలంటే 4400 చదివేయాలి. అట్లనే అక్వేరియం జీవులను చూస్తానికి సుత రేట్లు పెంచేసిర్రు. ఫోటోల వీడియోలు గుంజుతానికి కెమెరాలు తీసుకోతాయి 500, లెన్స్ సుత కొనబోతే 700 గుంజుతారు పక్కా. దినం 100,000 మంది వస్తారు. ఇక వీకెండ్స్ ల జాతరే సాగుతుంది అనుకోరు అదుర్రి. అందుకే ఆమ్దాని పెంచడానికి జీవులకు సౌలతులు చేస్తానికి తెలంగాణ అడవుల శాఖ గీ రేట్లు పెంచిందన్నట్టు. ఇక ఐతారం పోదాం అనుకున్నోళ్ళు చూసుకోర్రి మళ్ళా. మా బరాబరి ఏదో ముచ్చట తెచ్చిండట, చూద్దాం పారుల్లా. సాయంత్రం న్యూస్ మే आपका పరేషాన్ స్వాగత్ దోస్తో. అసలు మన దేశంలో కార్పొరేట్లో పనిచేస్తారంటే మన కార్పొరేట్ కూలీ అంటారు, ఎందుకంటే మనం అట్లా ట్రీట్ చేస్తారు. మళ్ళీ రీసెంట్గా ఫ్రాన్స్ లేబర్ అథారిటీస్ ప్రెసిడెంట్ ఏమంటారు అంటే, నువ్వు ఇన్ఫోసిస్ కంపెనీ అయితే ఏంది, ఇండియాలో ఓవర్ టైం చేసుకో, ఇక్కడ చేయొద్దు అని. ఫ్రాన్స్లో ఓవర్ టైం చేసినందుకు ఇన్ఫోసిస్ 1.9 crore ఫైన్ ఇప్పించారు. అసలు మన దేశంలో కార్పొరేట్ ఎంప్లాయీని ఎట్లా ట్రీట్ చేస్తారు. అసలు వానికి పర్సనల్ టైం ఉండదు, వానికి లీవ్ ఇయ్యరు. ఇన్ కేసు లీవ్ ఇచ్చినా వాడు మళ్ళీ కాల్ చేస్తారు, మెయిల్ పెడతారు, ఆగమానం చేసేస్తారు. వానికి తెలియకుండానే ఓవర్ టైం చేపిస్తుంటారు. మాకు కావాల్సింది హైకో కాదు, ప్రమోషనో కాదు, జాబ్ కల్చర్లో ఇంత రెస్పెక్ట్ ఇస్తే చాలు. మత్తుల కుచుబే. పాఠశాలలు కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు, కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు, అడ్డుకున్న పోలీసులు, రిజర్వేషన్ల కోసం ధర్నా నిరసన కార్యక్రమానికి పూనుకున్న బీసీ సంఘాలు, నిలువరించిన పోలీసులు, తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ ఆఫీసు, మండల ఆఫీసు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తానికి పోతుంటారు. ఎమ్మటే పోలీసులు దిగి అందరినీ ఆపి వ్యాన్లకు ఎక్కిస్తుంటారు. ఎక్కడైనా ఇదే జరుగుతుంది కదా. కానీ గీడ ఏం నడిచిందంటే, ఏహే ఎక్కడిది, లోపలికి పోయి కుర్చీలు, బల్లలు, అద్దాలు అన్ని వలగొట్టి అంగడి చేస్తుర్రు. అగరు మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు అంటారా? వాళ్ళు రచ్చ చేస్తున్నదే పోలీస్ స్టేషన్లా. ఏంది పోలీస్ స్టేషనా అని పరిశాన్ కాకుర్రి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ను పొరక చేసిర్రు దరఖాస్తుపల్లి ఊరోళ్ళు. అయితే ఆ ఊరైన గీ దాబాలో పనిచేస్తాడట. చెట్టు కురి పెట్టుకొని కాలం చేసిండట. ఇంటోళ్ళకు మతలో పంపి వాళ్ళు వచ్చే లోపట్నే చెట్టు మించి డెడ్ బాడీని కిందికి దింపిర్రట. గంతే. మేము రాకుంటే అట్లెట్లా దింపిర్రు, మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అన్నట్టు దాబా ఓనర్లు పోలీసుల మీద కురికిర్రు ఊరోళ్ళంతా. ఇక వాళ్ళని ఆగబడటానికి పోలీసులది చిన్న తండ్లాట కాదు. ఎంతమందిని ఆపుతారు? మనిషిని పోగొట్టుకొని ఉన్నోళ్ళైరి. ఆవేశంలో ఎదురుగున్నది పోలీస్ స్టేషనా ఇంకేంటిది అనేది అస్సలు పట్టించుకోలేదన్నట్టు. కానీ దవాఖాన్లు, కాలేజీలు, స్కూళ్ళు, సర్కార్ ఆఫీసులు, పార్టీ ఆఫీసులకు చొర్రి రచ్చ చేయంగా బొచ్చడి మాటలు చూసినాం. కానీ పోలీస్ స్టేషన్ మీదనే అటాక్ చేసింది మాత్రం గీ ఊరల్లే ఫస్ట్ కావచ్చు పో. కానీ న్యాయం చేయాలని ధర్నా చేయాలి, దీక్ష ఎగ్గుకోవాలి, రాస్తా రోకో చేయాలి. అంతేగాని పబ్లిక్ తిప్పలు తీర్చే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తే ఏమొస్తుంది? మీదికెళ్ళి కేసులు అవడు తప్ప. పిల్లలు కావాలని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతుంటారు. అమ్మ అనిపించుకోవాలని, నాయన అని పిలిపించుకోవాలని తలలాడుతుంటారు చాలా మంది. ఇక ఎవ్వరు ఏడ జాడ చెప్తే ఆడికి పోవుడు, రాళ్లకు రప్పలకు మొక్కుడు, తాయితులు కట్టించుకున్నాడు నడుస్తుంటది. గవన్నీ కాదని ఇంత చదువుకున్న వాళ్ళైతే డాక్టర్ల తానికి పోయి తిప్పలు చెప్పుకుంటారు. ఇక వాళ్ళు చెప్పిన మందులు వేసుకుంటే గప్పుడు అయితే అవుతుండొచ్చు. పిల్లలు కావాలంటే గిది తరిక.
కానీ గిదేంద్ర నాయన రావాలే ఆడవిల్ల అగ్వా అని గీ ఆటోలో ఊకున్న అమ్మోళ్ళు 4 రోజుల వయసున్న పాపను పండ్లో అని అమ్మబోతే గీ అక్కోళ్ళు బాలపూర్ పోలీసులకు పట్టించిర్రు. పట్నం షాహీన్ నగర్ లో ఉండే గీ అక్కకు పిల్లలు లేరట. 3 నెలల కింద గీ అమ్మ పరిచయమై పిల్లలు కావాలంటే చెప్పు అగ్వాలు ఇప్పిస్తా అన్నదట. గీమేంది గిట్లంటుందని ఆ అక్కచ్చి సాఫియా అనే సోషల్ వర్కర్ కు ముచ్చటంతా చెప్పింది. బేరం చేసుకుందామని రమ్మని ఓ తానికి పిలిస్తే మొదలు 7 లక్షలు చెప్పి ఓ 1.5 లక్షలు తగ్గించి 5.5 లక్షలకు రేటు కుదిరిందట. వీళ్ళిట్లా మాట్లాడుతుండగానే పోలీసు వాళ్ళు వచ్చి పట్టేసిర్రు. పాపను మలక్పేట దవాఖాన నుంచి తెచ్చినట్టు చెప్పిర్రట. చంటిదాన్ని యూసఫ్ గూడలున్న చిల్డ్రన్ హోమ్ లో ఉంచిర్రు. ఇక ఇదే ఫస్ట్. ఇంతకు మున్పు గిసొంటి కథలేమన్నా వడ్డరా అని ఎంక్వైరీ నడుస్తుంది. ఇక పిల్లలను ఎత్తుకొస్తుర్రో లేదంటే పేదల తన బేరం చేస్తుర్రో గాని గివ్వేం పనులే తల్లి. ఇప్పుడంటే పట్నంలో క్యాబులు బైక్ ట్యాక్సీలు వచ్చినాయి కానీ మునుపు ఏడికెళ్ళి ఎటు పోవాలన్నా బస్సులే ఎక్కేది. అటు ఇంకా ఆటోలు తయారైనాయి. కానీ జిల్లాలలో అట్లా కాదు. ఇప్పటికి సుత ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోవాలన్నా చాలా మంది బస్సులే ఎక్కుతుంటారు. అన్నలు ఆలస్యం అవుతుందని ఆటో చూసుకుంటారేమో కానీ అక్కలైతే బస్సు వచ్చేదాకా ఏటింగ్ చేసి మరి బస్సే ఎక్కుతారు. ఆధార్ కార్డ్ ఇట చూపిస్తే అయిపోయి ఫ్రీగా పురుషతగా పోవచ్చు. అగో అట్లనే కొందరు బస్సు ఎక్కిర్రు, పోతుంది కూడా. కానీ అటెనక ఏమైందో తెర మీద చూడాల్సిందే. ఏముంది, బస్సు మంచిగానే పోతుంది కదా అంటోరా. అట్లనే డ్రైవర్ అన్న చూడుర్రిగా, ఓ కొడుకు ఓ చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో స్టీరింగ్ తిప్పుతున్నాడు ముద్దుగా. అగో అటు చూడ ఇటు చూడ, ఎదురుగా లారీ వస్తున్నా మంచిగా ఫోన్లో తలకాయ పెట్టి ఉరికిస్తున్నాడు బస్సును. ఆంధ్ర చిత్తూరు జిల్లాల పలమనేరు మదనపల్లి నడుమ తిరిగే ఓ అద్దె బస్సును గింత జాగ్రత్తగా నడుపుతున్నాడు డ్రైవర్ అన్న. చల్ గిదేం తరీకా, ఆయనతో దేనికన్నా టక్కరిస్తే ఏంది పరిస్థితి అని బస్సులో పోతున్న వాళ్ళు వీడియో గురించి చూడుర్రి మీ డ్రైవర్ పంతనమని సీదా ఆర్టీసీ ఆఫీసర్లకు పంపిర్రట. ముచ్చట బస్సుల మంత్రి రాంప్రసాద్ రెడ్డి సార్కు తెలుసుడుతోనే ఎవలాళ్ళు మొదలు సీరియస్ యాక్షన్ తీసుకోరని ఆఫీసర్లకు ఆర్డర్ వేస్తే ఎమ్మటే డ్యూటీలకు వెళ్ళి తీసేసిర్రు. పదులలో ప్యాసింజర్ల పానాలు నీ చేతిలో పెట్టుకొని డ్యూటీలో గింతలా పర్వ చేస్తే ఎట్లనే అన్న. అంత అర్జెంట్ అయితే బస్సును పక్క కాపే అటెన్కా ఫోన్ చేస్తా అని మళ్ళీ స్టీరింగ్ పట్టకపోయినావు. పొద్దుపోతలేదని ఫోన్ చూసుకుంటా బస్సు నడిపితే ఇప్పుడు ఇల్లే నడపలేని కథ. డ్రైవర్ అన్నలు వెనకమర్ల ప్రయాణికుల పానాలు ఉన్నాయి, జర పైలంగా నడుపుర్రి బస్సులా. పట్నంలో ఎటు నుంచి ఎటు పోవాలన్నా గంటల కమానం ట్రాఫిక్ లో ఆగుకుంటా పోవాలి. మెట్రో రైలు వచ్చినాక గా తిప్పలు జరంతా తప్పినాయి. అట్లనే గలీజ్ గాలి వీల్సుడన్న ముచ్చటే లేదు. చల్లగా ఏసీలో ఊకొని పోతే చూస్తుండగానే దిగాల్సిన స్టేజ్ రానే వస్తుంది. గందుకే లక్షల మంది మెట్రో దిక్కే చూస్తారు. గసంటి మెట్రో ఇయాలో గొప్ప కార్యం చేసిందుల్లా. పానాలను కాపాడే పుణ్య కార్యంలా మల్లోపారి మెట్రో రైలు భాగమై పెద్ద మనసును సాటింపేసుకున్నదుల్లా. గచ్చిబౌలి కేర్ దవాఖాన నుంచి సికింద్రాబాద్ కిమ్స్ దాకా 14 కిలోమీటర్లు 13 స్టేషన్లు దాటుకుంటా 25 నిమిషాలలోనే గుండె ఊపిరితిత్తులు మోసుకుపోయింది. 14 గంటల 40 నిమిషాలకు చాలైన మెట్రో 12 గంటల 5 నిమిషాలకు రాయదుర్గం నుంచి రసూల్పురకు చేరుకుంది. గాయాల మెట్రోకు ఏం అడ్డంకి లేకుండా గ్రీన్ ఛానల్ పెట్టి మరీ తీసుకుపోయిర్రు. మెట్రో ఆఫీసర్లు, డాక్టర్లు, దవాఖానా మేనేజ్మెంట్ అందరు కలిసి ఓ మనిషి అవయవాలు ఇంకో మనిషికి పెట్టి బతికిస్తానికి తల్లాడిర్రు. ఏమున్నా ప్యాసింజర్లను తీసుకుపోయి పైకం వెనకేసుకున్నాడే కాదు, అక్కేరున్నప్పుడు మేము సుత ఇట్లా ఆసరైతామన్నారు మెట్రో ఆఫీసర్లు. ఓ మనిషి ప్రాణాలు కాపాడటానికి తల్లాడిన అందరికి వేల శనార్థులుల్లా. ఇవుల్లా ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకురుల్లా.